ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, వికలాంగుల పెన్షను, గీత కార్మికుడు, గీత నేత, చేనేత కార్మికులు ఇస్తున్న పెన్షన్ ఉంటే 1వ తరగతి తలుపు తెచ్చే పరిస్థితి ఉండేది. ఈ దుర్మార్గులు, తెలుగుదేశం పార్టీ దుర్మార్గులు వాళ్ళు పెట్టిన పిటిషన్ వల్ల, వాళ్ళ జ్ఞాన ప్రభుత్వం, వాళ్ళ ఆలోచన దృక్పథం వల్ల వాళ్ళు ఎన్నికల కమిషన్కి వచ్చి ఫిర్యాదు చేసి ఈ వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇస్తే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పేస్తారని చెప్పి వాళ్ళు ఉసురు పోసుకొని కిందటి నెల 30 మంది 32 చనిపోయారు. ఆ పాపం మీకు తగలదా? మీ అందరికీను ఫిర్యాదు చేసిన వ్యక్తికి, చేయించిన వ్యక్తులకి, మీ పార్టీకి తగలదా ఇది? ఇవాళ వచ్చి బ్యాంకుల్లో మీరే మీ నోటితో కూడా వచ్చింది డైరెక్ట్గా డీబీటీ చేయండి అని చెప్పని. ఇవాళ బ్యాంకుల చుట్టూ పాపం వృద్ధులు వచ్చి తిరుగుతున్నారు. నిన్న వృద్ధులు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ ఊర్లో ఎంత గౌరవం ఉందో ఆలోచన చేయి చంద్రబాబు నాయుడు వెళ్ళి. నీకు నాకు ఊరిలో అక్కడ ఉన్న టీ బంక్ కూడా అప్పిస్తాడు, అప్పు కూడా తెలియదు కానీ కిరాణా షాప్ వాడు ఆ వృద్ధులకి, ఆ వితంతుకి వాళ్ళకి అప్పిచ్చే పరిస్థితి ప్రభుత్వం